ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ గ్యాజెట్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. బట్ ఆ గ్యాజెట్ ఏంటో అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ గ్యాజెట్ అయితే ఇది పోర్టబుల్ మినీ ఎయిర్ కూలర్ ఫ్యాన్. దీంట్లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. నేనైతే అమెజాన్లో కొన్నాను. బట్ ఇది నాకు 1700 అయితే పడింది. 1699 రూపాయలకి అయితే వచ్చింది. బట్ దీని పనితనం ఎలా ఉందో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మనం 1700 పెట్టుకున్నప్పుడు దాని పర్ఫార్మెన్స్ కూడా మనకి ఆ బడ్జెట్లో అయితే ఉండాలి. మనకు 2000 పెడితేనే మంచి మంచి కూలర్స్ అయితే వస్తాయి. ఇది 1700కి వర్తా కాదా, తీసుకోవచ్చా అని ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఫస్ట్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్యాన్ బాక్స్లో చూసుకున్నా మనకి ఈ ఫ్యాన్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఒక టైప్ సి కేబుల్, అండ్ అలాగే ఒక యూజర్ మాన్యువల్, అండ్ అలాగే ఒక లెదర్ లాంటి ఇలా అయితే వస్తుంది. మనం ఇది పట్టుకొని తిరగడానికి అయితే మనకి యూజ్ అవుతుంది. ఇక ఈ ఫ్యాన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే, బట్ ఈ ఫ్యాన్ యూజ్ చేసి మీరు ఒక పెద్ద హాల్ని అయితే కవర్ చేయలేరు. ఒక పర్సన్కి మాత్రమే ఇదైతే యూజ్ అవుతుంది. జస్ట్ మీరు ఆఫీస్ పని వర్క్ ఏదైనా చేసుకునేటప్పుడు జస్ట్ మీకు 1 feet 2 feet డిస్టెన్స్లో 1 feet 1.5 feet డిస్టెన్స్లో పెట్టుకొని దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మీరైతే చివరి వరకు అయితే చూడండి వీడియోని. ఫస్ట్ ఈ ఫ్యాన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మనకి ఫ్రంట్లో చూసుకుంటే ఒక 4 బటన్స్ అయితే ఉంటాయి. ఈ బటన్స్ ఎందుకు యూజ్ అయితే మీకు చెప్తాను. దాని కిందనే మనకు ఒక 5 హోల్స్ అయితే ఉంటాయి. ఈ హోల్స్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఈ టైప్ సి పోర్ట్ నుంచి ఛార్జింగ్ అయితే పెట్టాలి. బట్ ఇందులో మనకి బ్యాటరీస్ అయితే ఉండవు. మీరు కంటిన్యూస్ గా ఛార్జింగ్ పెడుతూనే ఉండాలి ఈ ఫ్యాన్ యూజ్ చేయాలంటే. ఒకవేళ మీరు బయటకు వెళ్ళి ట్రావెల్ చేసేటప్పుడు ఈ ఫ్యాన్ యూజ్ చేయాలనుకుంటే అలాంటప్పుడు ఇలాంటి పవర్ బ్యాంక్ ని అయితే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది టైప్ సి పోర్ట్ నుంచి మనకి 5 volt 2 ampere అయితే పవర్ అయితే తీసుకుంటుంది. మనకి 10 watts వరకు అయితే ఈ ఫ్యాన్ అయితే పవర్ ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. జస్ట్ మీరు ఒక పవర్ బ్యాంక్ యూజ్ చేసి కూడా ఈ ఫ్యాన్ అయితే రన్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఫ్యాన్ పైన ఒక వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇది మినీ వాటర్ ట్యాంక్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి 600 ml వరకు అయితే వాటర్ అయితే పోయచ్చు. ఈ వాటర్ మనకి ఎలా యూజ్ అయితే అంటే, బట్ మనం ఫ్యాన్ అయితే ఫస్ట్ అయితే ఆన్ చేయాలి. ఆన్ చేశాక ఈ వాటర్ మనకి ఎలా యూజ్ అయితే మీకు చెప్తాను. మన ఫ్యాన్ ఆన్ చేయాలంటే వెరీ సింపుల్. జస్ట్ మీరు టైప్ సి కేబుల్ కరెంట్ పవర్ అయితే ఇవ్వాలి. మీకు పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్, లేకపోతే ఛార్జింగ్ నుంచి అయితే మీరు పవర్ అయితే ఇవ్వాలి. పవర్ ఇచ్చేసాక ఇక్కడ మనకి ఒక 4 బటన్స్ అయితే ఉంటాయి. ఈ 4 బటన్స్లో ఫస్ట్ బటన్ చూసుకుంటే మనకి ఫ్యాన్ అని చెప్పొచ్చు. ఈ ఫ్యాన్ని మీరు 3 లెవెల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి నార్మల్ ఫస్ట్ క్లిక్ చేస్తామనుకోండి, ఫస్ట్లో మనకి నార్మల్గా అయితే తిరుగుతుంది. బట్ మీరు ఒక ఫస్ట్ లెవెల్ అనుకోవచ్చు, ఇది మనకు కొంచెం నార్మల్ తిరుగుతుంది. అండ్ మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తారనుకోండి, సెకండ్ లెవెల్కి అయితే వెళ్తుంది. ఇది మీడియంగా అయితే వస్తుంది. ఫ్యాన్ అయితే మీడియం తిరుగుతుంది. ఇక 3వ లెవెల్ చూసుకుంటే మనకి హై ఎండ్లో తిరుగుతుంది. మనకి ఫ్యాన్ అయితే చాలా ఫాస్ట్గా అయితే తిరుగుతుంది. మీకు నాయిస్ కూడా వినపడుతుంది, చూడొచ్చు. ఇలా అయితే మనకి ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకి మెయిన్గా ఇక ఇది 2వ బటన్ అని చెప్పొచ్చు. ఇది ఫాగ్ బటన్. మీరు ఇంట్రోలో చూసే ఉంటారు కదా. బట్ ఈ వాటర్ని అయితే ఇక్కడున్న హోల్స్ నుంచి స్ప్రే చేస్తుంది ఈ బటన్ యూజ్ చేస్తే. ఇందులో కూడా మనకి 3 levels అయితే ఉంటాయి. ఈ బటన్లో కూడా మనకి 3 levels అయితే ఉంటాయి. మీరు 3 levels మీరు అడ్జస్ట్ చేసే కొద్దీ మనకి వాటర్ని ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటాయి. ఫస్ట్ మీరు ఒకసారి ఇలా క్లిక్ చేస్తారనుకోండి, మీకు ఒక హోల్ నుంచి అయితే మనకి స్ప్రే అయితే వస్తుంది. బట్ మీరు చూడొచ్చు, ఒకటే హోల్. ఇక్కడ మీకు మిడిల్లో ఉన్న హోల్ నుంచి అయితే మనకి వాటర్ని అయితే స్ప్రే చేస్తుంది. ఇక మళ్ళీ మీరు 2వ క్లిక్ చేశారనుకోండి, సెకండ్ లెవెల్కి అయితే వెళ్తుంది. సెకండ్ లెవెల్లో పెట్టారనుకోండి, మీకు 3 హోల్స్ నుంచి అయితే మనకి వాటర్ని అయితే స్ప్రే చేస్తుంది. ఇలా ఫాగ్ లాగా అయితే వస్తుంది. ఇక 3వ లెవెల్ కూడా ఉంటుంది. మీరు 3వ లెవెల్లో పెట్టారనుకోండి, ఇక్కడ ఉన్న 5 హోల్స్ నుంచి అయితే మనకైతే వాటర్ని అయితే స్ప్రే చేస్తుంది. ఇలా పొగ అయితే వస్తుంది, చూడొచ్చు. బట్ ఇదే మనకి చల్లదనం ఇచ్చేది. ఒకటైతే మనకి చల్లదనం అయితే ఏదో మనం ఫ్యాన్ కూడా యూజ్ చేసుకోవాలి. ఎంటర్టైన్ మనం 2 ఒకసారి యూజ్ చేసుకుంటే మనకి చల్లటి గాలి అయితే వస్తుంది. జస్ట్ మనం ఇది ఆన్ చేశాక మనం ఫ్యాన్ కూడా ఫుల్లో పెట్టుకున్నాం అనుకోండి, చూడొచ్చు.
మీరు యూజ్ చేసే ఏసీలో మనకి ఎంత చల్లగా ఉంటుందో బట్ అంత చల్లగా అయితే ఉంది. మనకి ఈ వాటర్ స్ప్రే అవ్వడం వల్ల మనకైతే చాలా చల్లదనం అయితే ఎక్కువ అయితే వస్తుంది. బట్ ఒకవేళ మీరు కూలింగ్ వాటర్ పోసారనుకోండి ఇంకా చల్లగా అయితే ఉంటుంది. బట్ ఈ ట్యాంక్ లో మీరు వాటర్ అయితే పోయాలి. 600 ml వరకు అయితే వాటర్ అయితే పోయొచ్చు. ఒకవేళ మీరు ఈ 600 ml ఈ వాటర్ ట్యాంక్ లో వాటర్ పోసి మీరు ఫస్ట్ లెవెల్లో పెట్టారనుకోండి, ఫస్ట్ లెవెల్లో పెడితే మనకి ఒక హోల్ నుంచి మాత్రమే వాటర్ని స్ప్రే చేస్తుంది. ఇలా స్ప్రే చేస్తే మనకి దాదాపు 12 గంటల వరకు అయితే వాటర్ని కంటిన్యూస్గా స్ప్రే చేస్తూనే ఉంటుంది. ఒకవేళ సెకండ్ లెవెల్లో పెట్టారనుకోండి 3 హోల్స్ నుంచి అయితే మనకి వాటర్ని అయితే స్ప్రే చేస్తుంది. ఇలా స్ప్రే చేస్తే దాదాపు 4 గంటలు వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు థర్డ్ లెవెల్లో పెట్టారనుకోండి, 3వ లెవెల్లో పెడితే మనకి ఇక్కడ ఉన్న హోల్స్ 5 హోల్స్ నుంచి మనకి వాటర్ని అయితే స్ప్రే చేస్తుంది. 2 అవర్స్ నుంచి 2.5 అవర్స్ మధ్యలో అయితే మనకైతే ఈ వాటర్ని అయితే కంటిన్యూస్గా స్ప్రే చేస్తుంది. బట్ ఇలా అయితే మీరు ఈ స్ప్రేని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది మనం స్ప్రే చేసినప్పుడు మనకైతే వాటర్ పడ్డ ఫీలింగ్ అయితే రావట్లేదు. మినిమం ఇంత దూరం పెట్టామనుకోండి మనకైతే వాటర్ పడ్డ ఫీలింగ్ అయితే రావట్లేదు. బట్ దగ్గర పెట్టారనుకోండి మనకైతే జస్ట్ వాటర్ మన చేతి మీద కానీ మన మొహం మీద కానీ పడుతున్నట్లయితే అనిపిస్తుంది. మీరు ఇంత దగ్గర పెడితే మాత్రం ఖచ్చితంగా వాటర్ మీ మొహం మీద అయితే పడుతుంది. కొంచెం దూరం పెడితే ఒక 1 ఫీట్ దూరం పెడితే మాత్రం మీకు వాటర్ మీ చేతి మీద అయితే పడదు. ఇలా అయితే మీరు ఈ ఫాగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ కూడా మీరు రెండు కలిపి రెండు ఒకసారి యూజ్ చేస్తే మాత్రం చల్లదనం మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఈ ఫ్యాన్ అయితే మనం టిల్ట్ అయితే చేయొచ్చు, మనం కిందికి పైకి చేయొచ్చు. అండ్ అలాగే సైడ్కి అయితే మూవ్ చేయలేము, కానీ కిందికి ఇలా మనం పైకి ఇలా కిందికి ఇలా అయితే మనం మూవ్ చేయొచ్చు. మనం ఇలా మూవ్ చేసే కొద్దీ మనకి ఇది ఆన్ చేసినప్పుడు జస్ట్ మీరు అయితే చూడండి, ఇలా ఇప్పుడైతే నేను ఇదైతే ఆన్ చేశాను కదా. ఒకవేళ నేను ఫ్యాన్ పైకి అన్నాను అనుకోండి, ఫాగ్ అయితే పైకి అయితే వస్తుంది. వాటర్ అయితే పైకి అయితే స్ప్రే చేస్తుంది, చూడొచ్చు ఇలా పైకి అయితే స్ప్రే చేస్తుంది. ఒకవేళ నేను కిందికి అన్నాను అనుకోండి, బట్ ఇలా కిందికి అయితే వస్తుంది. ఇప్పుడు చూడవచ్చు మనం ఫ్యాన్ అడ్జస్ట్ చేసే కొద్దీ మనకి ఆటోమేటిక్గా ఈ ఎయిర్ స్ప్రే కూడా మనకి పైకి కిందికి ఇలా అయితే మనకైతే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకి ఇంకో బటన్ అయితే ఉంది. ఈ బటన్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఈ వాటర్ ట్యాంక్లో ఒక LED లైట్ అయితే ఉంటుంది. మీరు ఒక 7 కలర్లో అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 ఇలా అయితే మీరు 7 కలర్లు అయితే మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో మనకి ఒక LED లైట్ అయితే ఉంటుంది. మనకి డే లైట్లో మనకి ఇట్లా లైట్లు ఉన్నప్పుడు మనకి అంత కనపడదు. బట్ నైట్ టైంలో మాత్రం చీకట్లో ఉన్నప్పుడు ఇదైతే యూజ్ అవుతుంది. ఇక మనకి 4వ బటన్ చూసుకుంటే ఇది టైమర్ అని చెప్పొచ్చు. మీరు యూజ్ చేసేటప్పుడు ఇందులో కూడా మనకి 3 లెవెల్స్ అయితే ఉంటాయి. మీరు ఫస్ట్ లెవెల్లో పెట్టారనుకోండి ఒక 1 అవర్ దాకా కంటిన్యూగా ఇది రన్ అవుతూ ఉంటుంది. 1 అవర్ అయ్యాక ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సెకండ్ లెవెల్లో పెట్టారనుకోండి మీరు 2 గంటల తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. 3వ లెవెల్లో పెట్టారనుకోండి ఆటోమేటిక్గా 3 గంటల తర్వాత ఇదైతే ఆగిపోతుంది. మీరైతే టైమర్ సెట్ చేసుకోవచ్చు. 1 గంట 2 గంటల 3 గంటల ఎంతసేపు కంటిన్యూగా రన్ అవ్వాలి, తర్వాత ఆఫ్ అయిపోవాలని మీరు సెట్ చేసుకోవచ్చు టైమర్ లాగైతే. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, మనం దీని యూజ్ చేయాలంటే వెరీ సింపుల్. అండ్ అలాగే ఇందులో ఇంకో స్పెషల్ కూడా ఉంది. ఇక్కడ ఈ ఫ్యాన్ మధ్యలో మనకు ఒక లాక్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఇట్లా అన్నారనుకోండి, ఇట్లా అయితే ఇదైతే ఉంటుంది. బట్ ఇదైతే కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, బట్ మనం ఈ గాలి వచ్చేటప్పుడు మనకి స్మెల్ కూడా మనకి వాసన కూడా కొంచెం మంచిగా రావాలనుకుంటే అలాంటప్పుడు దీనికైతే మీరు మీ ఇంట్లో ఉన్న రూమ్ స్ప్రే కానీ ఏదైనా స్ప్రే చేసి ఇందులో ఇలా పెట్టి మీరు లాక్ చేశారనుకోండి, దీన్ని మీకైతే గాలి వచ్చేటప్పుడు మనకి స్మెల్ కూడా బాగా అయితే వస్తుంది. అంతే ఫ్రెండ్స్, పెద్దగా దీన్ని యూజ్ చేయాలంటే మనం ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ పోసి మనం టైప్-C కేబుల్ పెట్టి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఫాగ్ అయితే వస్తూ ఉంటుంది. ఫాగ్ వచ్చినప్పుడు మనకైతే చల్లదనం అయితే చాలా బాగుంటుంది. బట్ మీరు సింగిల్ పర్సన్ అయితే యూజ్ చేసుకోవచ్చు, కానీ మీరు ఒక 2-3 దీన్ని యూజ్ చేసుకోవాలంటే పక్కన కూర్చొని మీకైతే వర్కౌట్ అవ్వదు. సిస్టమ్ ముందు కూర్చొని ఒక 1 ఫీట్ డిస్టెన్స్ 1.5 ఫీట్ నుంచి 1 ఫీట్ మధ్యలో అయితే మీకైతే ఇది వర్క్ అవుతుంది. అలాగని మీరు ఒక 3-4 ఫీట్ల దూరంలో పెట్టుకొని యూజ్ చేయాలంటే మాత్రం ఇదైతే మీకు పనికి రాదు. మీరు ఫస్ట్ గుర్తుంచుకోండి. అండ్ అలాగే ఇది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు, ఎందుకంటే దీనికి సంబంధించిన వారంటీ కూడా లేదు. బట్ మనకి అమెజాన్లో కొంటే రిటర్న్ రీప్లేస్మెంట్ పాలసీ ఉంటుంది. టెస్ట్ వర్క్ అయితే ఉంటుంది. తర్వాత ప్రాబ్లమ్ వస్తే మాత్రం మీ ఓన్ డెసిషన్, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు అయితే ఒకసారి చెక్ చేయండి. బట్ ఈ సమ్మర్లో మాత్రం దీని నుంచి వచ్చే చల్లదనం మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇది ఏ బ్రాండో, ఇది ఎప్పుడు పోతుందో తెలియదు. సర్వీస్ సెంటర్లు కూడా ఉండవు. ఈ సర్వీస్ సెంటర్స్ ఉండి మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళు సాల్వ్ చేసే పని అయితే మాత్రం ఈ ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకవేళ మీరు దీన్ని కొనాలనుకుంటే బై చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ పోర్టబుల్ మినీ ఎయిర్ కూలర్ ఫ్యాన్ అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆఫీస్ వర్క్ ఏదైనా చేసుకున్న పని అయితే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ మీరైతే కొనుక్కోవాలని కూడా దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అయితే కొనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.